ప్రైజ్ ద లార్డ్. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నారు మన యేసయ్య. సమస్త జనులను శిష్యులుగా చేయమన్నారు మన యేసయ్య. ఈ ఆజ్ఞను పుణికిపుచ్చుకుని అనేక మంది దైవజనులు సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు కదా. మరి వారి యొక్క వ్యక్తిగత అనుభవాల ఆవిష్కరణయే ఈ సువార్తికుని స్వాగతం. ఈ విశిష్టమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దాదాపు 25 సంవత్సరాలుగా దేవుని యొక్క పరిచర్లో ఉంటున్నటువంటి ఆచార్య అహరోన్ తీగుళ్ళ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారి యొక్క జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారు, ఎలా రక్షించుకున్నారు, ఎలా సేవలో ముందుకు కొనసాగింప చేస్తూ ఉన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందామా. ఇంకా ఆలస్యం చేయకుండా ఆచార్య అహరోన్ తీగుళ్ళ గారిని సువార్తికుని స్వాగతం అనే ఈ విశిష్టమైన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. రక్షణ టీవీ సమర్పిస్తున్న సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. రక్షణ టీవీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ద్వారా మేము దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుల వ్యక్తిగత విశేషాలు ప్రేక్షకులకు తెలియజేస్తూ ఉంటాం. సో అందులో భాగంగా మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలండి. మొట్టమొదటిగా మీరు ఏ కుటుంబానికి చెందారు, మీ తల్లిదండ్రులు ఏం చేసేవారు, మీ చిన్నతనం ఎలా ఉండేది ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఓకే అమ్మా. మా తల్లిదండ్రులు అంటే ఎడ్యుకేటెడ్ కాదమ్మా, కుమ్మరి వృత్తి నుండి వచ్చారు. కుండలు చేస్తారు కదా, ఆ వృత్తి నుండి వచ్చారు. అయితే మా నాన్నగారు చిన్నప్పుడు, అంటే నేను చిన్నగా ఉన్న పుట్టకముందే అనుకుంటాను, మా నాన్నగారు ఏదో మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న క్రైస్తవులు వచ్చి మరి మంచి కుండలు ఇచ్చేవాడు, ఎందుకని ఇట్లా అయిపోయాడని వచ్చి ప్రార్థన చేశారు. దాంతో 3 నెలలు అసలు మరణం దగ్గరగా ఉన్నారు, ఏం తినకుండా మంచంలో పడినప్పుడు. వాళ్ళకి తెలిసి క్రైస్తవులు వచ్చి ప్రార్థన చేశారు. చేసిన తర్వాత నైటే దేవుడు దర్శించి ఆ గూడెముల దేవుడు రాత్రి వచ్చాడు, ఏదో నన్ను ఇట్లా తూడ్చాడు, వాళ్ళు ఏదో మంత్రం పెట్టాడు ఆయన. నాకు అప్పటి నుంచి తేలికగా అయిపోయింది. అంటే మీ నాన్నగారికి క్రీస్తు తెలియదండి? తెలియదు, అప్పుడు తెలియదమ్మా. సో ఎట్లా, ఏ విశ్వాసానికి చెందినవారు? హైందవ కుటుంబం. అందులో కుమ్మరి అంటే ఈ గ్రామ దేవతలకు పూజలలో మెయిన్ గా వాడబడతారు, మెయిన్ గా ఉంటారు గ్రామ దేవతలకు పూజలు చేసే దాంట్లో మా నాన్న ఊరి పెద్ద కుమ్మరి, పెద్దగా ఉండేవాడు. ఏ పండుగకైనా మా నాన్నగారి ముందు వెళ్తుండేవారు. ఓకే అండి. మీరు మీ కుటుంబంలో ఎంతమంది సంతానం మీ నాన్నగారు వాళ్ళకి? మేము 3 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు. ఓకే అండి. సో అంటే నాన్నగారు ఆ అద్భుతమైన కార్యం జరగడం ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నారు. సో తల్లి ఎట్లాగా మార్పు చెందారు? మా అమ్మగారు ఇక వివాహం కాకముందు ఆమె అన్నిరాలు హిందువే. వివాహం అయిన తర్వాత ఇక మా నాన్నతో పాటు దేవుణ్ణి తెలుసుకున్నారు. ఓకే అండి. సో మీ చిన్నతనం ఎలా గడిచింది? నేను చిన్నప్పుడు అంటే మా నాన్న దేవుని నమ్మాడు కాబట్టి ఫోర్స్గా ఒత్తిడి చేసి ప్రార్థన చేయంటుండేవారు. మేము కూడా చిన్నప్పుడు దేవుని నమ్ముకొని ఇక అమ్మ నాన్న వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినేది. కానీ ఒక 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నాకు కళ వచ్చింది. ఆ కళలో ఒక తాడి చెట్లు అంత పాము ఉంది. ఆ పాములో నుంచి ఒక తెల్లటి బాబు వచ్చాడు. అంటే మా తాత మేకలు కాసేది నేను గ్రామంలో. అయితే అదే అక్కడ ఉన్న బావి దగ్గరనే కళలో ఒక తాటి చెట్టు లావు అంత ఒక పాము ఉంది. ఆ పాములో నుంచి ఒక తెల్లటి బాబు వచ్చాడు. బాబు వచ్చి నాకు ఒక అంతరం కట్టాడు. కడితే అప్పటి నుండి ఎందుకో నాకు హైందవ ప్రభావం నా మీద పడి అసలు ఏంటి, అయితే ఆ అంతరం చూస్తే మా నాయన తెంపేస్తాడేమోనని దాని మీద పేపర్ అంటించానమాట. మా నాయనకి అంతరాలు మంత్రాలు అంటే నాకు కళలో జరిగిందన్నమాట. అప్పటి నుంచి నేను ఇక చిన్నప్పుడు దేవుడు అంటే ఎంతో ఇష్టపడేవాడిని, జీసస్ యేసుప్రభు అంటే. కానీ ఆ కళ వచ్చిన తర్వాత నా మనసు మారిపోయి నేను హైందవ ప్రభావితుడనయ్యాను నేను. అయ్యి యేసు ప్రభు పాశ్చాత్యుల దేవుడు. మనకెంతో మంది దేవుళ్ళు ఉన్నారు. మా నాయన ఒక మూఢనమ్మకంతో ఏదో చనిపోయేవాడిని బ్రతికానని యేసుప్రభు నమ్ముకున్నాడు. కానీ ఆ దేవుడు అంత పాశ్చాత్యలో బయటి దేవుడు కదా, మనకెంతో మంది 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు, ఏ ఒక్కనైనా కొలవచ్చు కదా అని చెప్పి నేను అప్పటి నుంచి అట్లా అయిపోయి అసలు దేవుడు ఎవరు అసలు అని ఆలోచిస్తే ఓమే దేవుడు
ఓమే దేవుడు. ఆ ఓమే వీళ్ళందరిగా వచ్చారు కాబట్టి ఆ ఓం చరిత్ర తెలుసుకోవాలని అనుకున్నాను నేను. అప్పుడు ఏదో నేను కొన్ని పుస్తకాలు చదివితే ఆకులు చెప్పిన 64 కథలు అనేటువంటి ఒక పుస్తకంలో ఓం చరిత్ర ఉంటుంది అని చెప్పి నేను అనుకున్నా. కొన్నాళ్ళ తర్వాత అదే భక్తిలో పెరుగుతూ ఓమును ధ్యానించి నేను కూడా దేవుణ్ణి కావాలనేటువంటి ఆలోచన వచ్చింది. అసలు ఎందుకు ఈ 33 కోట్ల దేవుళ్ళు ఎట్లా తయారయ్యారంటే ఓమును ధ్యానం చేసి దేవుళ్ళు అయ్యారు వీళ్ళు. సో అలా మీరు కూడా ధ్యానం చేసి దేవుణ్ణి అయిపోవాలనుకున్నాను నేను. ఇక ఆ తర్వాత కొంచెం నేను సీక్రెట్గా ఉంటున్నా వీళ్ళకు. వీళ్ళ ముందేమో తల్లిదండ్రుల ముందేమో నామకార్థ యేసు ప్రభులాగా ఉన్నా, సీక్రెట్గానేమో మా బంధువులతో పాటు నాకు ఇష్టదైవం శివుడు అనమాట. శివరాత్రి జాగారాలు ఇటువంటి చేసేవాడిని ఇంట్లో తెలియకుండా. ఎంతవరకు నా భక్తి ముదిరిందంటే 5వ భక్తి, శివుడు శ్మశాన వాటికలో ఉంటుడట అని మధ్యరేత్రి 12:30 గంటకు వెళ్ళి ఆ శ్మశాన వాటికలో వెళ్ళి బొందలగడ్డల మధ్యలో పద్మాసనం, నేను ఆసనాలు వేస్తాను, పద్మాసనం వేసి 108 పూసల రుద్రాక్షమాలు తీసుకొని తపస్సు చేసేవాడిని భయంకరంగా. ఎట్లా అంటే పగలు చూస్తే ఎవరైనా నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్న బొందలగడ్డలు ఉంటాయని చెట్ల మీద ఎక్కి చెట్ల మీద తపస్సు చేసేది. 108 పూసలు కానీ రుద్రాక్షమాలు తీసుకొని చేసేదన్నమాట. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని. పంచాక్షర జపం పఠించిన పరమయముడైన పారిపోవునట అని కొందరు హైందవ పెద్దలు సహవాసం చేస్తూ సీక్రెట్గా, ఇది మా ఇంట్లో తెలియదు. అట్లా అనమాట. మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నేను MA తెలుగు అమ్మ నాది. ఓకే అండి. ఉస్మానియా యూనివర్సిటీ. సో ఎంత అగ్రెసివ్గా వేరే మత విశ్వాసంలో, క్రైస్తవేతర మత విశ్వాసంలో చాలా అగ్రెసివ్గా, అంటే ఒక విధంగా బానిస అయిపోయినట్లుగా, పిచ్చి పట్టినట్లుగా. అంటే ఎవరో నన్ను దించినట్టు కాదు. మళ్ళీ నేనేమనుకున్నంటే శివుడే తండ్రి పార్వతే తల్లి అన్నటువంటి దృక్పథములో స్కూల్లో నాది TTC అయిపోయింది. స్కూల్కి వెళ్ళి రాగానే 4 గంటలకు ఒక మైదానంలోకి వెళ్ళి కాలేజీల మొంగ గడుక్కొని మైదానంలోకి వెళ్ళి మమ్మీ డాడీ అంటున్నది. నైట్ 1 గంట 12:30 గంటకు పగలు చూస్తే శ్మశాన వాటికల్లో కూర్చుంటే పిచ్చోడు అంటారని నైట్ మిడ్-నైట్ 12:30 గంటకు వెళ్ళిపోయేది. అది కూడా దూరం ఉండేది, పల్లెటూళ్ళలో శ్మశాన వాటికలు దూరం ఉండేది, చెట్లు ఉండేది. అటువంటి పరిస్థితుల్లో వెళ్ళి నేను, మీకు భయం వేసేది కాదా? మీతో ఎవరన్నా ఉండేవారా? నా ఆలోచన ఏంటంటే మై డాడీ అక్కడ ఉన్నాడు కదా, శివుడు నా తండ్రి అక్కడ ఉన్నాడు అన్నట్టుగా నేను ఆ మైకంలో వెళ్ళిపోయేవాడిని, ఏం భయపడకపోయేది. సో ఇలాంటి వైఖరి స్కూల్లో మీ స్టడీస్లో ఏమన్నా ప్రభావం చూపించిందండి? అంటే అట్లా నార్మల్ గానే స్కూల్లో నార్మల్గా హాస్టల్లో ఉంటుండేది. ఓకే. ఇంత అగ్రెసివ్గా ఉన్న మీరు ఎట్లాగా నిజదేవుని తెలుసుకున్నారు? నేను కొన్నాళ్ళు ఇది అయిపోయిన తర్వాత అన్ని సమానం అనుకొని గురువారం గురుద్వారకి వెళ్ళేది, శుక్రవారం మసీదుకి వెళ్ళేది, శనివారం హిందూ దేవాలకి వెళ్ళేది, ఆదివారం చర్చికి వెళ్ళేది. నా పేరు అరుణ్ అక్బర్ అహరోన్ సింగ్ అని పేరు పెట్టుకున్నా. అరుణ్ అక్బర్ అహరోన్ సింగ్ అంటే అన్ని మతాలు ఒకటే అని. ఇంకోటి ఏంటంటే ఓంకారం అనేట ఆయన దేవుడు ఒక్కడే. సంస్కృతంలో నీతిని బోధించడానికి హిందూ దేవుళ్ళని పంపించాడు, ఉర్దూలో నీతిని బోధించడానికి మహమ్మదు ప్రవక్త లాంటి వాళ్ళని పంపించాడు, అదే రీతిగా ఇంగ్లీష్లో నీతిని బోధించడానికి జీసస్ని పంపించాడు. వీళ్ళందరూ ఒకటే, కానీ వీళ్ళకి అర్థం కాక ఒకరికొకరు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, అసహించుకుంటున్నారు అనేది నా ఆలోచన ఉండే, అందరినీ ఒకటే అనేది. అయితే నాకు ఈ 3 మతాలు మోక్షానికి తీసుకువెళ్ళేవే. ఎట్లా అంటే క్రైస్తవ మతం ఏమో నిత్యం లాంటిది, ముస్లిం మతం ఏమో గోడ మీదకి ఎక్కేది, హిందూ మార్గం ఏమో మెట్ల మీదకి ఎక్కేది అనుకున్నా నేను. ఎట్లా అంటే క్రైస్తవ మార్గమేమో స్టెప్ బై స్టెప్ నిత్యంలాగా, ఎట్లా యేసు ప్రభును నమ్మాలి, ఆయన చెప్పిన మాటలు వినాలి, విశ్వసించాలి, వాటి ప్రకారం నడుచుకోవాలి. ఎందుకు హిందూ మార్గానికి ప్రభావితుడిని అయ్యానంటే ఆలోచించి, పెద్దోడిని అయిన తర్వాత కూడా ఎందుకు ఆలోచించానంటే క్రీస్తు చెప్పిన మాటలు వినాలా, విశ్వసించాలా, వాటి ప్రకారం నడుచుకోవాలి. క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? ఒక చెంప కొడితే ఇంకో చెంప దింప అంటున్నాడు. ఆయన దెబ్బలు తినమని చెప్తున్నాడు. ఎవరైనా తిడితే మౌనంగా వెళ్ళిపో, వారి కొరకు ప్రార్థన చేయంటుడు. ఇదంతా దెబ్బలు తినే పని, మాటలు పడే పని. ఇది ఈ మార్గం మంచిగా లేదు మోక్షానికి వెళ్ళడానికి అని ముస్లిం మార్గం ఆలోచిస్తే ఏంటంటే అల్లా కొరకు ఈ జిహాద్ అనేటువంటిది ఇది కూడా లేదు. అల్లా కొరకు చావనని చావాలి, అల్లా కొరకు సంపూర్ణ ఎందుకు ఇదంతా, ఇది కూడా బాగాలేదు. గోడల మీదకి ఎక్కేది, నిచ్చెన ఎక్కితేనేమో జారి పడుతున్న నడువులు ఇరుగుతాయి, గోడల మీదకి ఎక్కితేనేమో
గోడల మీద జారి పడతారు. ఈ రెండు బాగలేవు. మరి హిందూ మార్గం ఎలాగుంది అని ఆలోచిస్తే అది మెట్ల లాంటిది. ఎవరిని కొట్టేది లేదు, తిట్టేది లేదు, దెబ్బలు తినేది లేదు. ఓన్లీ నువ్వు అడవులకో పర్వతాలకో లేకపోతే గుహలలోకి వెళ్ళి లేకపోతే ఇంట్లోనే కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం. ఒక పదాన్ని పదే పదే ధ్యానిస్తే ఆ ధ్యానంతో మోక్షం దొరుకుతుంది. ఇప్పుడు దీంట్లో తన్నులు తినాల్సిన అవసరం లేదు, మాటలు పడాల్సిన అవసరం లేదు, ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, సావాల్సిన అవసరం లేదు. బాగుందని నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నా. లాస్ట్కు హిందూ మార్గమే సులభమైంది మోక్షానికి వెళ్ళడానికి. క్రిస్టియన్ మార్గము ముస్లిం మార్గము రెండు కష్టతరమైనయే. సులభంగా వెళ్ళడానికి హిందూ మార్గమే అనుకున్నాను నేను. అనుకొని నకరికల్లోనే అక్కడ భగవద్గీత పారాయణం అధ్యక్షుడు అని గరి రామ్మూర్తి గారు, ఆయన ఇచ్చిన ప్రజెంట్ చేసిన భగవద్గీత ఉంది. మనం క్రిస్టియన్స్ కూడా న్యూ టెస్టిమెంట్ ప్రజెంట్ చేస్తాం కదా, అట్లనే ఆయన నాకు ప్రజెంట్ చేసింది ఉంది. ఆయన పేరు రాసింది అక్కడ ఉన్నాయి. ఆ భగవద్గీత నేను తీసుకొచ్చి చదువుతున్నా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఆ బుక్స్ చదవలేదు కదా, ఎక్కువ క్రిస్టియన్ ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను భగవద్గీత తీసుకొచ్చి చదువుతుంటే భగవద్గీతలో 16వ అధ్యాయం 21-22 శ్లోకాలలో ఉంది. శ్రీకృష్ణుల వారు అర్జునుడికి జ్ఞానోపదేశం చేస్తూ, అర్జున, ఎవడైతే కామ క్రోధ లోభ వీటి గుండా ప్రయాణం చేస్తున్నాడో వాడు నరకద్వారమున ప్రవేశిస్తున్నాడని ఉంది. అప్పుడు నేను ఆలోచించిన, ఎవడైతే కామము క్రోధము లోభము ఈ మూడిటి గుండా ప్రయాణం చేస్తున్నాడో వాడు నరకద్వారమున ప్రవేశిస్తున్నాడట. ఇవి లేని వారెవరు అని నాకు అప్పుడు ఆలోచన. అప్పటి వరకు కూడా నాకు దైవ అవగాహన లేదు. ఎవరు దేవుళ్ళు అనబడుతున్నారో వాళ్ళని మొక్కేది, ఎవరు దేవుళ్ళుగా సమాజంలో అంటున్నారో వాళ్ళని నేను గౌరవిస్తూ పూజిస్తూ కూడా ఉండేవాడిని. అట్లా ఉండేదన్నమాట. అయితే నాకు ఇక్కడ ఈ భగవద్గీత 16వ అధ్యాయం 21-22 శ్లోకాలు, అది ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చదివితే అర్థమవుతుంది. కామము క్రోధము లోభముల గుండా ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో వాటిని అనుభవిస్తూ వాడు నరకద్వారమున ప్రవేశిస్తున్నాడట. అప్పుడు నేను అక్కడ ఆగిన, ఏంటి కామ క్రోధ లోభములు అనేవి అని నేను ఇప్పుడుగా హైందవ వాంగ్మయం మీద అన్వేషణ చేయడం మొదలుపెట్టినాయి. ఏంటిది అని. అప్పుడు కామము క్రోధము లోభము అంటే పాపపు గుణాలు ఇవి కలిగిన వాడు నరకానికి పోతాడు. మరి ఇవి కూడా రెండు రకాల పాపాలను కలిగి ఉంటాయి. ఒకటి పుట్టుకతో వస్తాయి, తల్లిదండ్రులు అనుసరించడం ద్వారా పుట్టుకతో వస్తాయి. పెరిగి పెద్దవాడై వాటిని అనుసరించడం ద్వారా కర్మ పాపం. ఈ జన్మ పాపం కర్మ పాపం రెండు రకాల పాపాలు లేనివాడు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో అని అన్వేషణ చేయడం మొదలు పెడితే నాకు ఖురాను వెతికిన, వేదాలు వెతికిన. ఆ వేదాలలో ఒక మాట ఉంది, ఓం కన్యసుతాయ నమః అని ఉంది. ఓ కన్యకకు జన్మించిన దేవుడా నీ కొందనాలని. కన్యకు జన్మించాడంటే జన్మ పాపం లేదు. ఇక జన్మత లేనివాడు పెరిగిన తర్వాత ఎందుకు చేస్తాడు? ఎవరి వ్యక్తి. అయితే నాకు బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయము 33-35 వచనాలు చదివితే నాకు అర్థమైంది. ఎందుకంటే నాకు బైబిల్ చిన్నప్పటి నుంచి కొంత అవగాహన ఉంది, ఇంట్లో చదువుతుంటారు కాబట్టి. క్రిస్మస్ పండుగ కూడా ఆచరిస్తుంటారు కాబట్టి అప్పుడు నేను ఓహో అంటే కన్య మరియ దగ్గరికి దేవదూత వచ్చి దయాప్రాప్తురాలని శుభం అనడము, ఆ శుభవచనం ఏమిటని ఆలోచించడము, నువ్వు గర్భవధించి కుమారుడి కంటవనడం, ఏ పురుషుని ఎరిగిందారని నాకు ఇది ఎలాగూ జరుగునని ఆమె కూడా అనడము, ఇది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది, పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడునని ఉంది. అంటే ఈ బైబిల్లో ఒక్కటే ఇది చెప్పుకున్నారా లేకపోతే హైందవ గ్రంథాలలో ఏమైనా ఉన్నాయా అని కూడా నేను ఆలోచించాను. నాకు అన్వేషణ అట్లా వచ్చింది. ప్లస్ ఖురాన్లో, ఎందుకంటే ఈ 3 మతాలు ఇవన్నీ నేను అనుసరిస్తుండేవాడిని. అయితే వీటిలో ఏమైనా ఉందా, వాళ్ళే రాసుకున్నారా లేకపోతే వీటిలో కూడా ఏమైనా ఉందా? దేవుడు అందరికీ ఉన్నప్పుడు అన్ని గ్రంథాలలో ఉండాలా? మెయిన్గా నేను అదే అనుకున్నా. యేసు ప్రభు అని అంటారు, అన్ని గ్రంథాలలో ఉంటేనే అందరికి ప్రభు. యేసు అందరికి ప్రభు అని చెప్తుంటారు. ఒకసారి హెబ్రోన్ చర్చి నుండి ఒక బ్రదర్ వచ్చి మన అక్కడ నకరికల్లో వీధుల గుండా సువార్త చెప్తున్నాడు. యేసు అందరికి ప్రభు, ఆయన నమ్ముకోండి మీకు శాంతి కలుగుతుంది అంటే, అంకుల్ ఒక మాట ఆగండి, ఇప్పుడు యేసు అందరికి ప్రభు అని నువ్వు చర్చిలో చెప్తే హల్లెలూయా స్తోత్రం అంటారు, ప్రైజ్లాడ్ అంటారు. నువ్వు వచ్చి వీధుల గుండా హిందూస్ ముస్లిమ్స్ ఉన్నారు కదా, నువ్వు ఇక్కడ యేసు అందరికి ప్రభు అయితే మాకెట్ల ప్రభు అవుతారా? నీ బైబిల్లో ఉంది నీకు ప్రభు, కానీ మాకెట్లా ప్రభు అవుతాడు
అని వాళ్ళు కర్రలు కత్తులు తీసుకొని వస్తే ఎక్కడ ఉంటారు అంకుల్ మీరు, ఎందుకు మీరు అట్లా చెప్తున్నారు, ఇది రోడ్ల మీద చెప్పకూడదు కదా, యేసు అందరికి పరవాను వీళ్ళకి ఎందుకు చెప్తున్నావు, యేసు నమ్మినోళ్ళకు చర్చిలు చెప్పు, చర్చిలు చెప్తే అప్పుడు ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అని సంతోషపడతారు. కానీ బజార్లో బయట చెప్తే ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవేతరులు ఎంతోమంది ఉంటారు, మాకెట్లా ప్రభు అవుతారా నీ బైబిల్లో ఉన్నదని అంటే ఏం సమాధానం చెప్తావు, బాగుండదు అంకుల్ అట్లా చెప్పొద్దని కూడా ఒకసారి నేను ఆటంకపరిచిన. ఓకే, అయితే అటువంటిది నా మనసులో ఉంది. యేసు అందరికి ప్రభు అయినప్పుడు అన్ని గ్రంథాలలో ఉండాలి, అన్ని గ్రంథాలలో ఉంటే అప్పుడు అందరికి ప్రభు. నీ ఒక్క బైబిల్లో పెట్టుకొని నువ్వు అందరికి ప్రభు అనడం అది తప్పు అనే ఉద్దేశం నాలో ఉంది. అయితే నాకు ఇప్పుడు ఈ భగవద్గీత ప్రకారము ఓహో పాపములు అంటకుండా పుట్టినవాడు, పుట్టడం అంటే పెళ్లి కాని అమ్మాయికే పుట్టాలా, కన్నికకు, కన్యక మరి కన్యక పుట్టిండ్రు అని అంటుంది కదా బైబిల్లో, కాబట్టి ఈయన అన్ని గ్రంథాలలో ఉన్నాడా అని నాకు అప్పుడు నేను అన్వేషణ చేయడం మొదలుపెట్టాను. పెడితే హైందవ సాహిత్యంలో కూడా ఓం కన్యసుతాయ నమః అనడం, కన్యక జన్మించిన దేవుడు అని కొందనాలు అనడము, ఇంకా ఇక్కడ కుమారుడు అని ఉంది, ఏది పరిశుద్ధాత్మలో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటవు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. దేవుని కుమారుడు అంటే మరి దైవ కుమారుడు కదా, కుమారునికి ప్రాధాన్యత ఏమనుందా అని అంటే, నేను ఇంతకుముందు చదివిన హైందవ గ్రంథాల పద్ధతి ప్రకారము అపుత్రశ గతిర్నాస్తి స్వర్గోవైన అయ్యవచ్చ, పుత్రుడు లేకపోతే స్వర్గమే లేదట. మరి ఎవరా పుత్రుడు, పున్నమునో ఇత్రాయితి ఇతి పుత్ర, పున్నామ నుండి నరకం నుండి తప్పించడానికి పుత్రుడు అవసరం అట, నరకం తప్పించడానికి పుత్రుడు అవసరం. కాబట్టి మరి ఆ పుత్రుడు ఎందుకు అంటే కుచ్చితాను మారేతీత కుమార, బృహదారణ్యక ఉపనిషత్తులో హైందవ సాహిత్యంలో దొరుకుతాయి ఇవి. కుచ్చితాను మారేతీత కుమార, చెడ్డ గుణములు తీసివేసి మంచి గుణములు ఇచ్చేవాడే కుమారుడు అని. కాబట్టి చెడ్డ గుణాలు తీసేసి మంచి గుణాలు ఇచ్చే కుమారుడు అంటే మనకి ఈ లోకములు ఈ కామక్రోధ లోభనోచనల ద్వారా పుట్టిన కుమారులు ద్వారా వాళ్ళు చేసే పనులను బట్టి తల్లిదండ్రులను జైల్లో వేస్తున్నారు, తల్లిదండ్రులను వీధిలో వాళ్ళు వచ్చి తిడుతున్నారు, దూషిస్తున్నారు, వాళ్ళ మీద కేసు పెడుతున్నారు, వీళ్ళ కొడుకే మమ్మల్ని ఇట్లా చేసిండని. పిల్లల ద్వారా, కుమారుల ద్వారా, కుమార్తెల ద్వారా తల్లిదండ్రులకు చెడు గుణాలు వస్తున్నాయి తప్ప మంచి గుణాలు రావట్లేవు. మరి మంచి గుణములు ఇచ్చే కుమారుడు ఎవరు అని ఇదంతా చూస్తే అక్కడ ఇంకా బృహదారణ్యక వెళితే ఆత్మానామై పుత్రనామస్సి, ఆత్మయే పుత్రుడికి జన్మిస్తాడట. అయితే ఇలాంటి పుత్రుడు ఎవరు, ఆత్మీయ అంటే బైబిల్లో చూస్తే సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది, పరిశుద్ధాత్మను నువ్వు గర్భం ధరించి కుమారుని కంటమని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆత్మ, అక్కడ ఆత్మతో పుత్రుడు జన్మిస్తాడు, ఇక్కడ పవిత్రమైనటువంటి ఆత్మతో జన్మిస్తాడు, ఆయన పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. ఓకే, నాకు టాలీ అయింది. ఓకే, ఇక్కడ అక్కడ ఇందులో ఉన్నది కూడా ఈయనే, మరి అక్కడ ఎవ్వరూ లేరు అట్లా, కన్యకు పుట్టినైన ఆత్మతో జన్మించేది. అప్పుడు నేను చూస్తే ఇది కరెక్ట్, ఓకే ఉంది, ఓకే బైబిల్లో చెప్పబడింది, హైందవ సాహిత్యంలో చెప్పబడింది. మరలా ఖురాన్ ఏంది అనే ఖురాన్ కూడా ఒప్పుకుంటుంది. ఖురాన్ సూరా 4:161లో అల్లా యొక్క ఆత్మే ఈసాగా కన్యక మరియం ద్వారా ఈ లోకానికి ఈసాగా వచ్చాడు అని, రూవల్లా అంటారు ఆయనను, అల్లా యొక్క ఆత్మే ఈసాగా జన్మించాడట కన్యక ద్వారా. కాబట్టి అది కూడా ఒప్పుకుంటుంది. ఈనాడు ప్రపంచంలో మేజర్ రిలీజియన్స్ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇవి మూడు ఒప్పుకుంటున్నాయి. కాబట్టి ఈయనే నిజమైన దేవుడు, పాపం అంటకుండా పుట్టినవాడు, పాపం అంటకుండా జీవించినవాడు. ఈయన మాత్రమే మన చెడ్డ గుణాలు తీసివేసి మంచి గుణాలు ఇవ్వగలడు. ఈనాడు అనేకుల సాక్ష్యాలు చూస్తే కూడా అంటారు, నేను చైన్ స్మోకర్ నుండి యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత సిగరెట్ అంటే నాకు వామిటింగ్ వస్తుంది అంటున్నారు. మందు తాగేవాళ్ళు, తాగి రోడ్ల మీద పడుకునేటువంటి వాళ్ళు సైతము దేవుని నమ్ముకొని మంచి వాళ్ళు అయ్యారు. కాబట్టి చెడు గుణాలు పోతున్నాయి, కాబట్టి ఈయన ద్వారానే పోతున్నాయి. అందులో అంటే నా ఉద్దేశం ఏంటంటే కులానికో దేవుడు, మతానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, ప్రదేశానికో దేవుడు, భాషకో దేవుడు, యాసకో దేవుడు లేడు. అందరికీ ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడు పరిశుద్ధుడు, పవిత్రుడు, అంటే జన్మ పాపం కర్మ పాపం లేనివాడు. జనరల్గా హైందవ సాహిత్యంలో ఏం చెప్తుందంటే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవాత్ రాహిమాం కృపాయిదివ శరణాగత వచ్చల. ఓ దేవా, నేను పాపములో పుట్టి పాపములోనే జీవిస్తున్నాను, పాపినేని నన్ను కృపచూపి కరుణించమని సంధ్యావందన శ్లోకం చెప్తుంది. పాపములో పుట్టడం, పెరిగి పెద్దవాడి పాపంలో జీవించడం, జన్మ పాపం కర్మ. రెండు రకాల పాపాలు లేనివారు ఎవరు ఈ ప్రపంచంలో అంటే ఒక్క యేసు ప్రభు నాకు దొరికిండమ్మా. ఇక అటువంటిప్పుడు నేను యేసు ప్రభు నేను
రక్షకుడికి స్వీకరించాను నేను. వండర్ఫుల్ అండి. మీరు సొంతగా అన్ని బుక్స్ రిఫర్ చేసుకొని ఇప్పటికి నాకు అక్కడ సర్చ్ చేసి రీసెర్చ్ ఖురాన్లు చేసి 2 ఉన్నాయి, తెలుసుకున్నారు. చాలా వేదాలు 4, ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకళ్ళు మీకు మభ్య పెట్టింది లేదు, నన్ను లేకపోతే ఎవ్వరు ఎవ్వరి మాటలు మీ మీద ప్రభావం చూపించలేదు. సత్యం తెలుసుకున్నారు మీరు. మా సత్యాన్వేషణలో అన్నలు తిట్టారు నన్ను. నేను హైందవ మా బంధువుల దగ్గర ఉండి శివరాత్రి నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేదు. ఈవెన్ పెళ్లి అయినాక కూడా, నాది క్రైస్తవ పెళ్లి అయింది, పెళ్లి అయినాక కూడా పాస్టర్మ గారిని నేను బాధ పెట్టాను. శుక్రవారం పులుపు ఇంట్లో ఉండకూడదు, శివరాత్రి నాడు నువ్వేం ఇంట్లో ఉండకూడదు. మీరు మార్మన్స్ పొందక ముందే మీరు వివాహం చేసుకున్నారండి? అంటే నేను అన్ని సమానం అంటున్నప్పుడు, అదే ఓకే ఓకే, అప్పుడు అన్ని సమానం అంటున్నా కాబట్టి సరే నేను ఆలోచిస్తాను, నాకు ఎవరు వస్తారు నాకు నా జీవిత భాగస్వామి, ఒక ముస్లిం వస్తుందా, ఒక సిక్ వస్తుందా, లేకపోతే హిందూ వస్తుందా, క్రిస్టియన్ వస్తుందా, లేకపోతే ఏ దానికి సంబంధించిన వాళ్ళు వస్తారో అని నేను అన్వేషణ చేస్తున్నాను. అన్ని సమానం. ఈ వివాహ సంబంధం ఎలా వచ్చిందండి మీకు? పాస్టర్ గారి ద్వారా అమ్మా. పాస్టర్ గారి ద్వారా. అప్పుడు నాకు సంబంధం వచ్చినప్పుడు వీళ్ళ అన్నలు వచ్చారు, పాస్టర్ గారు అమ్మగారు వాళ్ళ అన్నలు. మాకు 5 బామ్మార్దులు, ఒక వదినమ్మ, వీళ్ళు 2 అక్కల జైనలు, వాళ్ళు 5 అన్నదమ్ములు. మీరు ఇంకా కంప్లీట్ గా క్రైస్తవ్యంలోకి రాలేదు కదా అప్పుడు? అప్పుడు రాలేదు. మరి ఎట్లా, మరి మీ భార్య తరపు వాళ్ళు మీకు ఇవ్వడానికి ఎలా ఇష్టపడ్డారు? ఇక మా నాన్న ఎవెంజలిస్టు, పేరు అహరోనే. నేను పుట్టక ముందుకే నా పేరు అహరోన్ అని పేరు పెట్టాడు మా నాన్నగారు. అయితే మా ఇంట్లో 2 అన్నల తర్వాత 3వసారి ఏంటంటే మా అమ్మేమో కుమార్తె పుట్టాలని మా అమ్మ ప్రార్థన చేస్తుంది. మా నాన్నకేమో ఆయన నమ్ముకున్న విశ్వాస విషయంలో అప్పుడు అహరోను స్టోరీ చెప్పారు. దేవుని బిడ్డలు అహరోను అంటే వాక్యం విన్నాడు. అహరోను ఆయన కర్రే, ఎవరు యాజకుడు కావాలి అంటే 12 కర్రలు ఒక గదిలో వేయండి, ఏ కర్రకు చిగురించి పూత పూస్తే ఆ కర్ర వ్యక్తులే యాజకత్వం చేయాలనేది మా నాన్నగారు విన్నారు. అంత భక్తుడా అని మా నాన్నకు అది ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా ఈసారి నా కొడుకు పుడితే అహరోనే అని పేరు పెట్టుకుంటా నేను అని చెప్పి మా నాన్న ప్రార్థన చేస్తుంది. మా అమ్మ ఏంటంటే ఎందుకు ఇంకా 2 కొడుకుల తర్వాత ఓ బిడ్డ అయితే బాగుంటుంది కదా అని చెప్పి మా అమ్మ ప్రార్థన చేసింది. అంటే ఆమెకి ఏంటంటే ఆడపిల్ల పుడితే తవ్వంత పిల్లి ఉంటే తల్లికెంతో ఆసర అంటారు కదా, అట్లా ఆడపిల్లను కావాలని మా అమ్మ ప్రార్థన చేసింది. కానీ మా నాన్న ప్రార్థన విన్నాడు. కానీ పేరు అహరోనే పెట్టాడు నేను పుట్టక ముందుకే. కానీ పెద్ద అయినాక సేవకు పోవడానికి నన్ను ఇష్టపడలే మా నాన్నగారు. ఎందుకంటే సేవకు చేయాలంటే చాలా తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, అదంతా ఉండాలి, నువ్వు పనికిరావు సేవకు ఇంత అమాయకంగా ఉంటే అని చెప్పి మా నాన్న అనుకున్నాడు. వివాహం అయిన తర్వాత మీరు ఇంకా క్రైస్తవ్యంలోకి రాలేదు, మీ విశ్వాసం వేరు, అంటే అన్ని అప్పటికి బాప్టిజం తీసుకున్నాం, అంటే పెళ్లి కొరకు ఇచ్చారు కానీ బాప్టిజంతో రక్షణ రాదు కదండి. అందరూ సమానమే, అందరూ సమానమే అన్నప్పుడు ఈ మీ భార్య గారేమో కంప్లీట్ గా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న భార్య కదా, ఆమె కూడా. సో మీ ఇద్దరికి ఎట్లా పొసిగేది? ఏమన్నా అభిప్రాయ భేదాలు అలా వచ్చేవా ఆధ్యాత్మికంగా? వచ్చేది. ఎంతమంది పిల్లలండి మీకు? 2 అమ్మా. ఏం బాబు పాప. ఏం చేస్తున్నారు? బాబు ఎంటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. పాపకు కూడా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు, బాబు పాప. ఓకే, వండర్ఫుల్. సో మీరు ఎట్లా సరే రక్షణ పొందుకున్నారు, ఇంత అన్ని గ్రంథాలలో అవకాశం పట్టారు, సో మీరు ఎంఏ చేశారు సెక్యులర్గా, చక్కగా ఏదన్నా జాబ్ చేసుకునే అవకాశాలు మీకు ఉన్నాయి, ఎందుకు పరిచర్యకు వచ్చారు? నేను స్కూల్లో పనిచేస్తున్నామ్మా, టీటీసీ అయిపోయింది కదా, ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నా. ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు అప్పుడు మ్యారేజ్ అయినాక పని చేస్తుంటే పోవడం, జాబ్ చేయడం, శాలరీ తెచ్చుకొని తినడం, పోవడం తెచ్చుకొని తినడం, పోవడం తినడం, ఇదే నా మానవుని యొక్క జీవితం అని అప్పుడు ఆలోచిస్తుండేది. యేసు ప్రభు ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడు అని ఇట్లా నేను బాగా ఆధ్యాత్మికంగా ఇది అవుతున్నా నేను బాగా ఆలోచిస్తూ అప్పుడు ఒక దినాన నాకు ఒక స్వరం వినపడింది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటిది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. అప్పటికే కొంతమంది పాస్టర్లు అంటున్నారు, నీకు దేవుని పిలుపు ఉంది సేవకు రావాలంటే. అసలు నేను అంతకుముందు దేవుని నమ్మకముందు 99% నేను దేవుని నమ్మను, యేసు ప్రభుని. 1% మారిన నేను మతపిచ్చి నాకు వద్దనుకున్నా. నేను 99% యేసు ప్రభు నమ్మను, క్రైస్తవుడిని కాను. 1% అయినా ఈ మతపిచ్చి ఉండకూడదు అనేది నాకు ఒకటి ఉండే. అందులో మా ఇంట్లో నాన్న సేవ చేస్తున్నప్పుడు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, సేవకు అసలు పోకూడదు, సేవ చేయకూడదు అనుకున్నా. నేను సేవకు పోకూడదు అని అనుకున్నా. కానీ
ఈ నిన్నువలని పొరుగు వారిని టీచర్గా పనిచేస్తున్నప్పుడు నిన్నువలని పొరుగు వారిని ప్రేమించుము, దేవుడు ఆ స్వరం వినపడ్డది నాకు. దాని తర్వాత నిన్నువలని పొరుగు వారిని ప్రేమించమంటే ఏంటంటే నువ్వు రక్షింపబడ్డావు, నీ ఆత్మ రక్షణలోకి వస్తుంది, నీ ఎదుటి వాళ్ళు కూడా రక్షింపబడాల, కాబట్టి వాళ్ళకు నువ్వు సత్యాన్ని చెప్పాలనేటువంటిది దేవుడు నాకు అవగాహన చేశాడు. కాబట్టి ఈ సత్యాన్ని ఇతరులకు చెప్పాలని అనుకున్నప్పుడు అప్పటికే కొన్ని రోజులు పాస్టర్లు నువ్వు 9 శుక్రవారాలు ఉపవాస ప్రార్థన చేయి, 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థన చేసి సేవకి వెళ్ళు నువ్వు అని అంటుండ్రి. అమ్మో సేవ చేయను, చాలా కష్టాలు, మా ఇంట్లో 5గురం మేము, ఎంత మా అమ్మ మా నాన్నేమో అందరూ పిలుచుకుపోయేది. వీరపాల్ గారు సాక్ష్యం చెప్పుదురండి, ఆ రోజులలో దాదాపు ఒక 60-70 సంవత్సరాల క్రితం. అప్పటికి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయమ్మా. యేసుప్రభు నమ్మినమంటేనే మా చిన్నాన్న వాళ్ళు, చిన్నమ్మ వాళ్ళు మా నాన్న చేసిన కుండల్ని ఎవరు తీసుకోనియకపోయేది. మా అమ్మ కూలికి పోతే కూడా మా అమ్మని రానియలేదు. కాబట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉండేమ్మా. ఈ సేవకు పోతే కష్టాలు ఎక్కువ, నేను సేవకు పోను అని అనుకునేది. అయితే ఒకరోజు మా అత్తగారి ఊరిలో వరంగల్ దగ్గర ఇబ్రాహీంపురం అని, నిడిగొండ దగ్గర జనగాం దగ్గర, ఆ ఇబ్రాహీంపురంలో ఒకరోజు వాక్యం చెప్తున్నారు. రూబేన్ గారని హనుమకొండ రెవరెండ్ డాక్టర్ రూబేన్ గారు వాక్యం చెప్తున్నాడు. అక్కడ ఏదో చర్చ్ యానివర్సరీ ఏదో అత్తగారింటికి పోయినప్పుడు మేము కూడా వెళ్ళాం మీటింగ్కు. వెళితే మధ్యలో ఒక రెఫరెన్స్ చెప్పాడు. రెఫరెన్స్ చెప్తే ఆ రెఫరెన్స్ అయినా నేను చదవగానే, యవనస్తుడు నువ్వు ఎవరో కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు సేవకి వెళ్ళాలి అని అన్నాడు. అనగానే నాకు అప్పుడు ఒక మాట, అంతకుముందు చాలామంది సేవకులు అంటున్నారు, అప్పుడు నాకు మాట వినపడ్డది ఏంటంటే, ఎన్నిసార్లు గద్దించిన వినోళ్ళని వాడు హఠాత్తుగా నాశనమగను, నా చెవులు గింగురు పెట్టేట్టుగా ఆ మాట వినపడ్డదమ్మా. ఎన్నిసార్లు గద్దించిన వినోళ్ళని వాడు హఠాత్తుగా నాశనమవుతాడని ఉంది. అప్పుడు నాకు అనిపించింది, ఇక నేను సేవకు పోకపోతే నాకు ఏదో ఒకటి అవుతుంది. ఎన్నోసార్లు సేవకులు వాళ్ళు వీళ్ళు నా సాక్ష్యం విని, ఇదంతా ప్రార్థన విని ఇదంతా అంటున్నారు, ఇన్నిసార్లు సేవకులు చెప్పి నేను వింటలేను, కాబట్టి ఏదో ఒకటి అయితే దేవా నేను సరెండర్ అవుతా, నీకు లోబడతా అని చెప్పిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్తే ఆ పాస్టర్ గారే ఏమో నిన్ను రామాయపట్నం సెమినరీకి పంపిస్తాం ట్రైనింగ్కు అని చెప్పి అప్పుడు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి అప్పుడు ఎప్పుడైతే ట్రైనింగ్కి వెళ్తున్నానో అప్పుడే బాగా ఏడ్చినగా, దేవా కష్టాలు ఎక్కడ ఉన్నాయి నీ సేవలు అని వెళ్తున్నా తప్ప ఏ సుఖాలు ఉంటాయని నేను పోవట్లేదు, కష్టాలు ఎక్కడ ఉన్నాయి నీ సేవలో అని. నా కొరకు కష్టపడ్డావు కదా నువ్వు, నేను కూడా నీకు కష్టాలు, నాకు సేవలు ఎక్కడ కష్టాలు దొరికితే అట్లని పోతున్న ప్రభువా అని అప్పుడే మా ఇంటి దగ్గర గేటు దాటిన తర్వాత ఏడ్చిన ఒక 10 నిమిషాలు. సో అట్లాగా ఆ స్వరం, దైవజన్ యొక్క స్వరం ద్వారా మీరు నేను లోబడి ఆయన చెప్పాడు, యవనస్తుడు నువ్వు ఎవరో కానీ దేవుని పిలుపు ఉంది, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అన్నాడు. ఆ మాట ఆయన చెప్పగానే నాకు వినపడే శబ్దం ఏంటంటే, ఎన్నిసార్లు గద్దించడం వినోళ్ళని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు అన్నాడు. దేవా నీకు నేను సరెండర్ అవుతున్నాయా, నేను నాశనం కావద్దు, నేను నీకు సరెండర్ అవుతున్నా అని చెప్పి. ఎక్కడ పరిచర్య ప్రారంభించారు? నేను అంటే నల్గొండ ఫీల్డ్ నుంచి, బ్యాప్టిస్టు వారు నల్గొండ ఫీల్డ్ నుంచి నన్ను ట్రైనింగ్కు ఖర్చులు ఇచ్చి అక్కడికి రామాయపట్నం. ఎన్నాళ్ళ నుంచి పరిచర్లో ఉన్నారండి? నేను 25 years. 25 years, వండర్ఫుల్ అండి. సో ఈ 25 yearsలో మీరు పరిచర్యకు వచ్చిన తర్వాత, ఈ పరిచర్య ఎందుకు వచ్చిన, ఈ పరిచర్య ఎప్పుడన్నా కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, నేను అనుకోలేదు వచ్చినప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా? నేను సేవకు సమర్పించుకున్నప్పుడు అనుకున్నామ్మా, సేవలు తప్పకుండా కష్టాలు ఉంటాయి, కరువులు ఉంటాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను. ఎస్, నాకు ఇక అటువంటి కష్టాలు నాకు రాలేదు. యాక్చువల్గా ఆశీర్వాదాల కోసం వచ్చే వాళ్ళు ఎప్పుడన్నా కష్టం వస్తే వెనక్కి వెళ్ళిపోతారు, కానీ మీరు శ్రమల్ని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా శ్రమలు వస్తాయని ముందు వచ్చాను. కాబట్టి ఆ శ్రమలు కూడా వచ్చినాయి, కానీ నాకు పెద్ద శ్రమగా అనిపించలేదమ్మా. నాకు అటువంటిది అయితే ఎప్పుడు రాలేదు. ఒకటి ఏంటంటే, నేను మిర్యాలగూడలో సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో సంఘ కాపరిగా ఫస్ట్ రామాయపట్నంలో ట్రైనింగ్ అయిపోయిందమ్మా. అది అయిపోగానే అక్కడనే ఏసీటీసీలో రాశాం. రాస్తే బీఈడి బీటీహెచ్ నేను పాస్టర్ గారు ఇద్దరు చేశాం ఏసీటీసీలో 4.5 years. చేసిన తర్వాత వెంటనే నల్గొండ ఫీల్డ్లో ఫీల్డ్ మినిస్టర్ చేశారు. ఒక 18-20 సంఘాలు ఉండే, 18-20 గ్రామాలు. అవన్నీ తిరిగి నెల అయ్యేసరికి అక్కడ సువార్త, వీధి సువార్తలు, ఇదే శ్లోకాలు ఇక్కడ కూడా చేస్తుంటాం మేము. అట్లా చేసి చెప్తుండేవాళ్ళం. అది అయిపోయిన తర్వాత మిర్యాలగూడ బ్యాప్టిస్ట్ చర్చిలో
పాస్టర్ కావాలన్నారు. అయితే అప్పుడు ఫీల్డ్ మినిస్టర్ నుండి మిర్యాలగూడ పంపించారు. మిర్యాలగూడ వెళ్ళిన తర్వాత నాకు కొంచెం వెనకకు పోవాలనిపించిందమ్మా. వెనకకు పోవాలనిపించింది. ఎందుకంటే అందరికీ దేవుడు ఒక్కడే యేసు ప్రభు, అందరూ ఆయన బిడ్డలే అనుకున్న తర్వాత వాళ్ళ ఆ క్యాస్ట్, వాళ్ళ ఆంధ్రోళ్ళు, వీళ్ళు తెలంగాణ వాళ్ళు, ఇటువంటి అనేసరికి ప్రభువా నువ్వే నిజమైన దేవుడు అని నేను వస్తే మళ్ళీ వీళ్ళలో నేను నమ్ముకున్న వాళ్ళలో ఇదేంటి ప్రభువా అని నేను ఒకసారి వెళ్ళిపోదాం అని అనుకుంటే నేను నీ కొరకు వస్తేనే నాకు ఎన్నో ఎదురైనాయి. నేను నీ కొరకు వచ్చి నేను రక్షించడానికి వస్తేనే ఎన్నో ఎదురైనాయి. నీ కొరకు సిలువ మోసిన, గాయాలు పడ్డా, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా, నేను పారిపోయినా, నేను నీ కొరకు నేను ప్రాణం పెట్టిన. నువ్వు మళ్ళీ ఎందుకు వెనకకు పోతా అంటున్నావు? అందులో నేను తప్ప, ఆయన తప్ప ఇంకొక రక్షణ మార్గం లేదు, పరిశుద్ధుడు లేడు. అలాగూ మన కొరకు పాపము పరిహారం కొరకు యజ్ఞమైన ఆయన ఎవ్వరు లేరు, యాగమైన లేరు, ఇంకెవరి ద్వారా పోతాం మోక్షానికి అని చెప్పి కొన్ని శ్రమలు వచ్చినప్పుడు నాకు మత్తయి సువార్త 10వ అధ్యాయములో దేహమును చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహము రెంటిని అగ్నిలో కాల్చడానికి మిక్కిలి భయపడ్డాయి. అప్పుడు వాక్యం నాకు ఏదేమన్నా కానీ యేసుప్రభు పరిశుద్ధుడు, మోక్షాన్ని తీసుకెళ్ళేది ఆయనే అని ప్రభువా అని అన్న ఇక ప్రార్థన ఎన్నిన రాని ఆత్మకైతే నరకం ఉండదు కదమ్మా, యుగాలు పరలోకంలో ఉంటాం. ఒకవేళ దేహానికి భయపడి మనం ఉంటే ఆత్మ నరకానికి పోతుంది, దేహం ఒకటే ఇదవుతుంది. కాబట్టి వద్దు ప్రభా అని ఎప్పుడైతే అన్ననో, అంటే నేను ఒక చదువుకున్న వ్యక్తిగా నేను చెప్తున్నా, నా తల మీద నుంచి ఒక పెద్ద బరువైన రాయి కింద తీసినట్టు అయిందమ్మా ఫీలింగ్ అయిన నేను. ఆ ఫీలింగ్ చూసిన నేను ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ద్వారానే మన ఆత్మ మోక్షానికి పోతుంది. ఆత్మ యుగాలు ఉంటుంది, దేహం కొద్ది రోజులు ఉంటుంది. వస్తే రాని దీనికి ఆత్మ అయితే నెమ్మదిగా ఉంటుంది కదా అక్కడ అని. అప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అని అనుకున్నానో, నా మీద నుంచి ఒక పెద్ద భారం తొలగించినట్లుగా నేను ఫీల్ అని, తొలగిపోయినట్లుగా అప్పుడు నాకు నెమ్మది. ఓకే అండి. ఈ సంఘ పరిచర్యతో పాటు ఇంకా కొన్ని సాంఘిక కార్యక్రమాలు కూడా మీరు చేస్తున్నట్టుగా తెలిసింది. సో ఏ కార్యక్రమాలు సమాజ శ్రేయస్సు కోసం చేస్తారు? మిర్యాలగూడెంలో ఉన్నప్పుడు, అంటే నేను అంతకుముందు స్కూల్కి వెళ్ళేటప్పుడు కొండయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉండమ్మా, 2 కాళ్ళు లేవు, డ్రైనేజీలో పొట్టు తింటున్నాడు, బతాయి పొట్లు, అరటిపండ్ల పొట్లు. స్కూల్కి పోయిస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. డ్రైనేజ్ దాంట్లో కాలువల్లో పొట్టు తింటున్నాడు. అయ్యయ్యో పాపం ఎట్లా అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అతను ఉండే, అతను కూడా ప్రభువు నమ్మాడు. గిరి, నేను ఒక వ్యక్తిని తీసుకొస్తా, మనం అతన్ని క్లీన్ చేయాలా అని చెప్పి స్కూల్ అయిపోయినాక 4 గంటలకు స్కూల్ అయిపోయింది. నేను స్కూల్ నుంచి పోయేటప్పుడు సైకిల్ ఉండే నాకు. ఆ సైకిల్ మీద అతన్ని ఎక్కించుకొని ఒక బావి దగ్గరికి, మోటార్ బావి, పొలంలో దగ్గరనే ఉండే, ఊరికి దగ్గర బావి దగ్గర తీసుకుపోయి ఇద్దరం కలిసి తలకు ముఖం అంతా షేవింగ్ చేసి శుభ్రంగా చేసి బట్టలు వేసేసినాము. మా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టి ఒక స్టీల్ డిష్ ఇచ్చి, కొండయ్య నువ్వు ఎక్కడైనా నీకు ఆకలి అయితే హోటల్ దగ్గర పోయి కూర్చో, హోటల్ ముందు కూర్చుంటే తిని వదిలిపెట్టిందన్న వేస్తారు నీకు, లేదంటే మిగిలిందన్న వేస్తారు, కానీ అట్లా తినకు, నీకు జబ్బులు వస్తాయి అది అని చెప్పిన తర్వాత ఆ డిష్ ఇచ్చిన మన కాడ అన్నం పెట్టి తీసుకుపోయి హోటల్ కాడ వదిలిపెట్టిన, ఇక్కడ కూర్చో, నీకు ఇక్కడ వీళ్ళు వేస్తారు అని అంటే, మరలా ఒక 2-3 రోజులకు మరలా అదే డ్రైనేజీ కాలువల దగ్గర కనపడ్డాడమ్మా. ఇటువంటి వాళ్ళకు ఒకటి ఏదన్నా ఆశ్రమం లాంటిది పెడితే మంచిది అని అనుకొని నా మనసులో ఉంది. నేను మిర్యాలగూడ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘ కాపరిగా చేస్తున్నప్పుడు ఏంటిది, చర్చిలలో ఇన్ని డబ్బులు వస్తున్నాయి, ఈ డబ్బులన్నీ మళ్ళా కమిటీ దిగిపోయేసరికి నిల్లు అయిపోతున్నాయి. క్రిస్మస్ వచ్చినప్పుడు గోడలకు సున్నాలు ఇవన్నీ చేస్తున్నారు, డెకరేషన్లు చేస్తున్నారు, డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నారు. ఏంటి ఇది పరిస్థితి? ప్లస్ దూరపూర్ల నుంచి విధవరాన్లు వాళ్ళు వచ్చేవాళ్ళు, వస్తే చర్చి వాళ్ళు కూడా ఏం పెడతలేరు. పెడితే దూరం నుండి వచ్చే వాళ్ళకి పెడదామని చెప్పి మేము అట్లా పెట్టాము. పెడితే కమిటీ వాళ్ళు కూడా మమ్మల్ని అన్నారు, మీరు ఎందుకు పెడతారు అయ్య గారు, మాకు ఆలోచన వచ్చినప్పుడు మేము ఎప్పుడైనా పెడతాం, కానీ మీరు పెట్టాల్సిన అవసరం లేదని ఒకటి ఉండే. అయితే నేను ప్రార్థన చేస్తున్న భారంతో ఏంది ప్రభు ఇటువంటిదని. అయితే యాకోబు పత్రిక 1:27లో పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించడము, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకోవడం అని వాక్యం దేవుడు నాకు చూపించాడు. ఓకే, మనం ఇంత భక్తిగా ఉంటున్నా ఇది నిజమైన భక్తి కాదు అనేటువంటి ఉద్దేశంతో
అప్పుడు ఒకటి పెట్టాల, ఏదైనా అనాథ పిల్లలకు పెట్టాలి. ఎట్లా ఏం పేరు పెట్టాలంటే బైబిల్లోనే అపోస్తుల కార్యములందు 9:36 తబిత, దోర్కాను మార్పిడి తబిత అని తబిత పేరు పెట్టి అది కొంతమంది చేస్తూ ఉంటే మళ్ళీ ఇది ఏదో మత మార్పిడి లేకపోతే టెర్రరిజం చేస్తున్నారు అది ఇది అని అంటారని దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలనేది వచ్చింది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేశాము. అక్కడ ఒక 242 గజాలు ప్లేసు తీసుకోవాలని ఆలోచన వచ్చి అప్పుడు పాస్టమ్మ గారికి వాళ్ళ తల్లిగారు పెట్టిన బంగారు చైన్ ఉంటే అది అమ్మేసిన, నా రింగు పెళ్లి రింగు ఉంటే అమ్మేసిన పెట్టి ఆ ప్లేస్కు తీసుకొని చేసినాం. చేసి అక్కడ తబితా ఉమెన్ అండ్ చైల్డ్ సర్వీసెస్ దాదాపు 1999 నుంచి మేము స్టార్ట్ చేశాము. రిజిస్ట్రేషన్ మాత్రం 2002లో చేశాము. చాలా విషయాలు తెలియజేశారు పాస్టర్ గారు. సో మీ లైఫ్ అంతట్లో నుండి ప్రేక్షకులకి చెప్పాలనుకున్న మాటలు ఏమన్నా ఉంటే 2 మాటలు చెప్తారు. ఒక్కటేమ్మా, దేవుడు అనేకులు కాదు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు పవిత్రుడు, సత్యవంతుడు, తేజమయుడు. అది ఏ గ్రంథం చదువు, నువ్వు ఎవరిని చిన్నపిల్లలను కూడా అడుగు. దేవుడు పవిత్రుడు, మానవుడు పాపి. ఆ పవిత్రుడైన దేవుడే మనకు రక్షించగలుగుతాడు, మన ఆత్మను రక్షించగలుగుతాడు. ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు యోహాను సువార్త 11:25లో ఒక మాట అంటాడు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఎన్నటికీ చనిపోడు అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వలనే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణాన్ని ఈదగలిగాడు. మనల్ని కూడా ఆ ఈత ఎలాగ ఈదాలను ఆ ఈత నేర్పించగలిగినటువంటి ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. ఆయన ఒక్కడే పవిత్రుడు. ఆయనను వేదాల ప్రకారం ప్రజాపతి అంటారు, ఖురాను ప్రకారం రువల్ అంటారు, ఇజ్రాయేలు ప్రవచనాల ప్రకారం మెస్సై అంటారు. ఆయన ఇప్పుడు మనల్ని రక్షించే ఈయనంతా ఒకడే యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మాత్రమే మన ఆత్మకు రక్షణ. శరీరం ఎన్నాళ్ళున్న మట్టికి మన్నైపోవలసిందే, కానీ ఆత్మ నిత్యం ఉండేది. అది ఉంటే నరకంలోనే ఉండాలి, లేదంటే పరలోకంలోనే ఉండాలి. పరలోకములో ఉండాలి అంటే ఆత్మను రక్షించగలిగిన సమర్థుడు యేసు ప్రభు ఒక్కడే. కాకపోతే క్రైస్తవులు యేసు ప్రభు అంటారు కాబట్టి వేరే వాళ్ళకి అది ఇష్టం లేక ఆ పేరును అనుకుంటలేరు, కానీ వారి వారి గ్రంథాలలో కూడా వారి పేర్లలో ఉన్నాడు ఈయనే. గుణగణాలను చూస్తే మనం గుర్తుపట్టగలం. కాబట్టి యేసు ప్రభు ద్వారానే మన జీవితాలకు రక్షణ, మోక్షము, నిత్యత్వం కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడిగా నమ్ముకొని మీ హృదయాలు చేర్చుకుంటే మీకు శాంతి సమాధానం కలుగుతుంది. సో అలాంటి శాంతి సమాధానాలు ప్రేక్షకులు పొందుకున్నట్లుగా ముగింపు ప్రార్థన చేస్తున్నా. స్తోత్రములు 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 పరిశుద్ధుడ పరమ తండ్రి, నీ పాదములకి స్తోత్రము నాయన. వేదాలలో వెలిసిన దేవుడా, పురాణాలలో పుట్టిన దేవుడా, ఖురానులో ఉన్న దేవుడా, ఇజ్రాయేలు ధర్మశాస్త్రం ద్వారా ప్రవచన పూర్వకంగా బయలుపరచబడిన గొప్ప దేవాని కొందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసు అందరికీ ప్రభు అని అన్ని గ్రంథాలు, అన్ని సాహిత్యాలు, ప్రవచనాలు నాయన నిన్ను గురించి సెలవిస్తున్నాయి కనుక ప్రభువా నాయన ప్రత్యేకమైన రీతిలో నన్ను పిలుచుకున్నావు, ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు నాయన, నన్ను రక్షించుకున్నావు. అనేకులు కూడా నాయన రక్షింపబడాలని మేము ఎంతో ఆశపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ఈ సాక్ష్యం, ఈ అనుభవం విన్న ప్రతి బిడ్డలో సత్యాన్వేషణ మనసు కలిగి సత్యమును తెలుసుకొని సర్వసత్యములోనికి నడిపించబడి వారి ఆత్మరక్షణ కలిగి ఉన్నట్లు నీ కృపను దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రత్యేకంగానైనా ఇంతటి మహత్తరమైనటువంటి ఈ అనుభవాలను స్వీకరించి తీసుకొని అనేకులకు పంచుతూ ఉన్న ఈ రక్షణ టీవీ ఛానల్ మీరు దీవించి ఆశీర్వదించండి. దేవాని కొందరు చెల్లిస్తున్న ఇలాంటి ఛానల్ పెట్టాలని ఆ యొక్క నాయన మనసు కలిగినటువంటి బ్రదర్ బెనహర్ బ్రదర్ గారిని, వారిని నాయన వారి బృందాన్ని, ఛానల్ బృందం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో అన్వేషణ మనసును కలగచేసి సత్యాన్ని తెలుసుకొని ఆయన నిత్యత్వానికి వెళ్ళగలిగే కృపా భాగ్యం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ నామమునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామమున పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన రక్షణ టీవీ ఛానల్ అంతటికి వారి బృందానికి స్థాపించిన తన దాసునికి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకును మనకందరికి సదా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విలువైన విషయాలు తెలియజేశారు. సో డెఫినెట్గా ఈ మాటలు మీ యొక్క వ్యక్తిగత అనుభవాలు
ప్రజల హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు జరిగిస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో నేను కూడా పర్సనల్గా బ్లెస్ అయ్యాను మీ యొక్క టెస్టిమనీ ద్వారా. ఓకే. మీ విలువైన సమయాన్ని కేటాయించి మీ జీవిత విశేషాలు తెలియజేసినందుకు రక్షణ టీవీ పక్షంగా మేము మీకు వ్యక్తిగత వందనాలు తెలియజేస్తాను. ఓకేమ్మా, నేను ఒకటి యూట్యూబ్ది కూడా నా అనుభవ విషయాలు యూనివర్సల్ ట్రూత్ విజన్ ఓకే అండి. అనేటువంటిది చేశాను. అందులో కూడా నా అనుభవ సాక్ష్యాలు దొరుకుతాయి. తప్పకుండా ప్రేక్షకులు చూస్తారండి. థ్యాంక్ యూ అమ్మా. వీక్షించారు కదండి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని. సువార్తికుని స్వాగతం అనే ఈ కార్యక్రమంలో దైవజనులు ఆచార్య అహరోన్ తీగుల్లా గారి యొక్క వ్యక్తిగత అనుభవాలు మిమ్మల్ని అందరినీ కదిలించాయని నేను నమ్ముతున్నాను. మరొకసారి సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమంలో మరి యొక్క దైవజనుని వ్యక్తిగత విశేషాలు తెలుసుకునేంత వరకు చూస్తూనే ఉండండి మీ యొక్క ఆధ్యాత్మిక శిక్షణ కోసం రక్షణ టీవీ. ప్రైజ్ ద లార్డ్.